హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. వీక్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన సమాచారాన్ని తీసుకొని అందులో కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్గా తయారు చేసి మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్గా నవంబర్ 22 నుండి నవంబర్ 28, 2021 సంబంధించినటువంటి ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్ పైన ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ క్యాప్టెన్ అభినందన్ వర్ధమాన్ గాట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అవార్డ్? భారత వైమానిక దళంకు చెందిన గ్రూప్ క్యాప్టెన్ అయినటువంటి అభినందన్ వర్ధమాన్కు ఈ క్రింది ఏ అవార్డును ప్రదానం చేశారు? పరమవీర్ చక్ర, కీర్తి చక్ర, వీర చక్ర, శౌర్య చక్ర. ఫ్రెండ్స్, ఇటీవల కాలంలో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ అవార్డు అనేది, ఇవన్నీ కూడా గ్యాలంటరీ అవార్డ్స్, సైనిక పురస్కారాలను పిలుస్తాం. మరి ఈ అవార్డుని గ్రూప్ క్యాప్టెన్ అయినటువంటి అభినందన్ వర్ధమాన్కి ఇవ్వడం జరిగింది. మరి ఏ అవార్డు ఇచ్చారనేది క్వశ్చన్ అనమాట. ఎందుకోసం? 2019 సంవత్సరంలో ఎంతో వీరోచితంగా ఆ విధంగా తను పాకిస్తాన్కి చెందినటువంటి F-16 యుద్ధ విమానాన్ని కూల్చేసి, తన మిగు విమానంతో కూల్చేసి అక్కడ సాంకేతిక కారణాల వల్ల మిగు విమానం నుండి ఆ విధంగా అతను పాకిస్తాన్లో అడుగుపెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలో పాకిస్తాన్కి సైనికులకి చిక్కి మళ్ళీ అక్కడ 1948 జెనీవా ఒప్పందం ప్రకారం అయితే అలా సైనికుల్ని కానివ్వండి వేరే దేశం వాళ్ళు ఆ విధంగా బంధించకూడదు కాబట్టి వెంటనే ఆ ఒప్పందం ద్వారా బయటకు కూడా రావడం జరిగింది. వారు ఎంతో సాహసోపేతమైనటువంటి ఒక కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారనమాట. అలాంటి ఒక గొప్ప విషయం. వారు చేసినటువంటి ఇంత సాహసానికి, ఒక పోరాటానికి, సాహసోపేతమైన పోరాటానికి వారికి అప్పుడు వింగ్ కమాండర్గా ఉండేవారు. వారికి ప్రమోషన్ కూడా రావడం జరిగింది గ్రూప్ క్యాప్టెన్గా. వారికి ఇప్పుడు ఏ అవార్డు ఇచ్చారంటే వీర్ చక్ర అవార్డు ఇచ్చారండి. ఇది వీర్ చక్ర అవార్డు ఇచ్చారు. అంతేకాకుండా ఇదే అవార్డులలో తెలుగువారైనటువంటి కల్నల్ సంతోష్ బాబు కల్నల్ సంతోష్ బాబుకు మరణానంతరం పరమవీర చక్ర అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. వారు భారత్ చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వారు ఆ పోరాటంలో మరణించారనమాట. ఓకేనా? వారు కల్నల్ సంతోష్ బాబుకు వచ్చింది పరమవీర చక్ర మరణానంతరం. కానీ ఇక్కడ గ్రూప్ క్యాప్టెన్ హోదాలో అభినందన్ వర్ధమాన్ అవార్డు తీసుకోవడం జరిగింది, వీర్ చక్ర. ద విన్నర్ ఆఫ్ ది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021 సంబంధించినటువంటి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారు? సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ అనేది ఇది ఒక T20 మ్యాచెస్ అండి. ఈ T20 మ్యాచెస్ విజేత ఎవరో చూద్దాం. కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్, మహారాష్ట్ర. ద రైట్ ఆన్సర్ ఈజీ గారు ఏంటంటే తమిళనాడు అండి. తమిళనాడు టీం ఈ యొక్క సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకుంది. రన్నరప్ వచ్చేసి కర్ణాటక. ఇంటర్నేషనల్ అగ్రానమీ సమిట్ 2021 ఈజ్ హోస్టెడ్ బై. ఇటీవల అంతర్జాతీయ సస్యశాస్త్ర లేదా అగ్రానమీ సదస్సుని 2021 నిర్వహించినటువంటి నగరం ఏదన్నాడు? కోయంబత్తూర్, హైదరాబాద్, లక్నో, కటక్. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అంతర్జాతీయ సస్యశాస్త్ర సదస్సుకి నేతృత్వం వహించిన వారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి VC వైస్ ఛాన్సలర్ అయినటువంటి ప్రొఫెసర్ ప్రవీణ్ రావు గారు దీనికి నేతృత్వం వహించడం జరిగింది. వ్యవసాయ పంట విధానంలో కానివ్వండి, రైతు సలహాలు ఇవ్వడం, రైతులకి ఎలాంటి ఒక పంట విధానాలు చేయాలి, పంట విధానాలపైన ఇక్కడ చర్చించడం జరిగింది. అంతర్జాతీయ సస్యశాస్త్ర సదస్సు 2021 అనమాట. ఓకేనండి. ఇక్కడ మిగతా వాటిని చూసినట్టయితే కోయంబత్తూర్, ఇది తమిళనాడులోని ప్రాంతం. భారతదేశంలో తొలి కీటకాల మ్యూజియం ఉంది లక్నో అండి, ఉత్తరప్రదేశ్. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడే ఉంది లక్నోలో. కటక్ జాతీయ వరి పరిశోధన సంస్థ కూడా కటక్లో ఉంది. పెంగ్ షువాయ్ ఈజ్ ఎ ప్లేయర్ ఆఫ్ విచ్ స్పోర్ట్స్ ఈజ్ ఇన్ ద న్యూస్? పెంగ్ షువాయ్ ఈ క్రింది ఏ క్రీడకు చెందినవారు వీరు ఇటీవల వార్తల్లో ఉన్నారు? స్విమ్మింగ్, గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, టెన్నిస్. ఏంటి అంటే ఇక్కడ పెంగ్ షువాయ్ చైనా దేశానికి చెందినటువంటి క్రీడాకారిణి. చైనాలో అధికారులపైన కొన్ని అభియోగాలు, ఆ విధంగా ఆరోపణలు చేయడం జరిగింది పెంగ్ షువాయ్. ఆ నేపథ్యంలో ఆమె మిస్సింగ్ అయినట్టు ఆ విధంగా వార్తలు అందాయి. తర్వాత అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడైనటువంటి థామస్ బ్యాచ్తో కూడా వీడియో కాల్ మాట్లాడిన తర్వాత మరింత వార్తలకు వచ్చింది ఎవరంటే పెంగ్ షువాయ్. నేను మిస్సింగ్ కాలేదు, ఇలా ఉన్నానని చెప్పేసి.
ఆ నేపథ్యంలో ఆమె వార్తల్లో ఉంది కాబట్టి సో పెంగ్ షువాయ్ మరి ఏ క్రీడకు చెందిన వారంటే వీరు సో టెన్నిస్ క్రీడకు చెందిన వారే పెంగ్ షువాయ్. ద బుక్ ఇండియా వర్సెస్ యూకే ద స్టోరీ ఆఫ్ ఎన్ అన్ప్రెసిడెంట్ డిప్లొమాటిక్ విన్ ఈజ్ రిటన్ బై. ఇండియా వర్సెస్ యూకే ద స్టోరీ ఆఫ్ అన్ప్రెసిడెంట్ డిప్లొమాటిక్ విన్ అనే ఒక పుస్తక రచయిత ఎవరున్నారు? అభిజిత్ బెనర్జీ, ఎస్తర్ డప్లో, టిఎస్ తిరుమూర్తి, సయ్యద్ అక్బరుద్దీన్. వీరు ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్, మరి ఒక గతంలో ఐక్యరాజ్యసమితిలో కూడా పనిచేశారు. వారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. వారి రైట్ ఆన్సర్ ఇక్కడ చూసినట్లయితే సయ్యద్ అక్బరుద్దీన్ ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందండి. సో మిగతా వాళ్ళని మనం చూస్తే టిఎస్ తిరుమూర్తి ప్రజెంట్ మరి ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు. మరి అభిజిత్ బెనర్జీ, ఎస్తర్ డప్లో, మైకేల్ క్రేమర్ వీరికి మనకి నోబెల్ ఆర్థిక శాస్త్రంలో కూడా బహుమతిని గతంలో రావడం జరిగింది. అబీబ్గంజ్ రైల్వే స్టేషన్ ఇన్ మధ్యప్రదేశ్ రీనేమ్డ్ యాజ్. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అబీబ్గంజ్ రైల్వే స్టేషన్కు పేరును ఈ క్రింది ఏ విధంగా మార్చారు? అయోధ్య కంటోన్మెంట్ చేశారా, తాన్యా బిల్ చేశారా, మహారాణి కమలాపాటి అండ్ బిర్సా ముండా. ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మహారాణి కమలాపాటి రైల్వే స్టేషన్గా చేయడం జరిగింది. ఎంతో వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి ఒక స్వాతంత్ర సమరయోధులే ఎవరంటే మహారాణి కమలాపాటి పేరు పైన ఈ అబీబ్గంజ్ రైల్వే స్టేషన్కి ఆ పేరు పెట్టడం జరిగింది. సో బిర్సా ముండా ఇటీవల వారి యొక్క జయంతిని భారత ప్రభుత్వం కేంద్ర మంత్రిమండలి వారి యొక్క జయంతి ఏదైతే నవంబర్ 15 ఉందో ఒక నెల ప్రకటించిందంటే జనజాతీయ గౌరవ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఓకేనండి, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. టాటా లిటరేచర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ 2021. టాటా లిటరేచర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2021కి ఎవరికి ఇవ్వడం జరిగింది? ఒక సాహిత్యంలో ఈ అవార్డుని కిరణ్ దేశాయ్, అనితా దేశాయ్, రిషబ్ యాదవ్, అభిషేక్ వర్మ. సో మరి ఇక్కడ మనం చూసినట్లయితే రిషబ్ యాదవ్, అభిషేక్ వర్మ అయితే కాదండి, వీరు లిటరేచర్స్ కాదు, వీళ్ళకి సంబంధం లేదు. కానీ వీరు పేరొందినటువంటి క్రీడాకారులు. మరి ఒక అనితా దేశాయ్ అండ్ కిరణ్ దేశాయ్ వీరిద్దరు కూడా ఒక అండ్ డాటర్ అండ్ మదర్స్ అండ్ వీరు. మరి ఇక్కడ మదర్ అయినటువంటి అనితా దేశాయ్ సో ఈ అవార్డుని గెలుపొందడం జరిగింది, టాటా లిటరేచర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని. మరి కిరణ్ దేశాయ్ కూడా ఒక సాహిత్యవేత్తనే, ఆమెకు ఒక మ్యాన్ బుకర్ అవార్డు కూడా రావడం జరిగింది గతంలో ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే పుస్తకానికి. మరి అనితా దేశాయ్ ఫాస్టింగ్ అండ్ ఫీస్టింగ్ అనే రచన చాలా గుర్తింపు పొందడం జరిగింది. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసేయండి అనితా దేశాయ్. ద బుక్ కంటెస్టెడ్ ల్యాండ్స్ ఇండియా చైనా అండ్ ద బౌండరీ డిస్ప్యూట్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారనేది క్వశ్చన్ అండి. కంటెస్టెడ్ ల్యాండ్స్ ఇండియా చైనా అండ్ ద బౌండరీ డిస్ప్యూట్ అనే పుస్తక రచయిత ఎవరు? ముకుందన్ పి, బ్రిజేంద్రనాథ్ గోస్వామి, ఎస్ జయశంకర్, మరూఫ్ రాజా. సో ఇందులో రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే కంటెస్టెడ్ ల్యాండ్స్ అండ్ ఇండియా చైనా ది బౌండరీ డిస్ప్యూట్ అనే పుస్తకాన్ని రాసిన వారు సో మరి మాజీ ఆర్మీ అధికారి అయినటువంటి ఎవరండి? మరూఫ్ రాజా దీన్ని చేయడం జరిగిందనమాట, మరూఫ్ రాజా. అండ్ ఎస్ జయశంకర్ గారు మరి ప్రజెంట్ అయితే కేంద్ర విదేశాంగ మంత్రిగా, యూనియన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. ద ఫస్ట్ HDG అర్బన్ ఇండియా ఇండెక్స్ 2021 విచ్ సిటీ గాట్ ఫస్ట్ ర్యాంక్. మొదటి భారత సుస్థిరాభివృద్ధి పట్టణ సూచి 2021లో మరి ఒక మొదటి స్థానంలో ఉన్న నగరం ఏదన్నాడండి? అంటే ఫస్ట్ టైం అనమాట అర్బన్లో అంటే పట్టణ ప్రాంతాల్లో మరి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల చేరువేతలో ఎలా ఉన్నారు. ఎందుకోసం అంటే మొత్తం మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు వచ్చేసి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. మరి ఇందులో 15 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను తీసుకొని ఏ నగరం ముందంజలో ఉంది ఆ సంబంధించినటువంటి అభివృద్ధిలో అని చెప్పేసి నివేదిక తయారు చేస్తే మరి చండీగఢ్, షిమ్లా, కొచ్చి, ధన్బాద్ ఉంటే ఇక రైట్ ఆన్సర్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లోని ఏదైతే షిమ్లా ఉందో హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన షిమ్లా. సో ఇందులో ఒక భారతదేశంలోనే ఒక పట్టణ ఈ సుస్థిరాభివృద్ధి సూచీలో మొదటి స్థానం అనేది ఉంది. ఎమ్మీ అవార్డ్స్ ఆర్ గివెన్ ఇన్. ఎమ్మీ అవార్డులని ఏ విభాగంలో ఇస్తారు? టెలివిజన్ ప్రోగ్రామ్స్కి ఇస్తారా, పాలిటిక్స్లో ఇస్తారా, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్తారా, సోషల్ సర్వీసులు ఇస్తారా? ఇది అమెరికా కేంద్రంగా, న్యూయార్క్ కేంద్రంగా ఇస్తారు ఎమ్మీ అవార్డులను. ఈసారి మనకు ఢిల్లీ క్రైమ్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి టీవీ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ఒక సీరియల్ కార్యక్రమాన్ని కూడా అవార్డు రావడం జరిగింది. అందుకోసమే ఎమ్మీ అవార్డ్స్ మనకు వార్తలు ఉన్నాయి. కాబట్టి ఇది ఏ ప్రోగ్రామ్స్కి ఇస్తారంటే టెలివిజన్ ప్రోగ్రామ్స్కి ఇచ్చేదే ఎమ్మీ అవార్డ్స్. ఒకసారి మనకి గ్రామీ అవార్డ్స్ ఏ విభాగంలో ఇస్తారంట? ఏ గ్రామీ అవార్డును మనం ఏ విభాగంలో ఇస్తారు అంటే సంగీతంలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డుగా గ్రామీ పిలుస్తారు. వైట్లీ అవార్డుని ఎందులో ఇస్తారంటారు? ఇది ఏంటంటే ఇక్కడ పర్యావరణ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు వైట్లీ అవార్డు. దీన్ని గ్రీన్ ఆస్కార్ అవార్డ్స్ అంటారు. అట్లా కొన్ని పాయింట్స్ చూసుకోవాలని. అబు యునెస్కో పీస్ మీడియా అవార్డ్ 2021 ప్రజెంటెడ్. మరి అబు యునెస్కో పీస్ మీడియా అవార్డుని ఒక 2021 సంవత్సరానికి పొందిన సంస్థలు ఏవి? ఎందుకోసం ఇది మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఇచ్చారు. మరి ఇందులో చూసినట్లయితే ఆల్ ఇండియా రేడియోకి ఇచ్చారా,
దూరదర్శన్కి ఇచ్చారా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారా, మరి ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్కి రెండింటి కల్పించారంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఏంటంటే ఆల్ ఇండియా రేడియో మరియు దూరదర్శన్లకి రెండింటికి కూడా కలిపి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. విచ్ యూనియన్ మినిస్ట్రీ లాంచ్డ్ భారత్ గౌరవ్ స్కీమ్? ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ భారత్ గౌరవ్ స్కీమ్ని ప్రారంభించింది? రైల్వే డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, డిఫెన్స్ డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్. సో మరి భారత్ గౌరవ్ ఏంటంటే భారతదేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ఒకటైతే, భారతదేశంలో ఈ భారత్ గౌరవ్ అనే రైళ్ల ద్వారా ఒక రైలు ఎక్స్ప్రెస్ని ఏర్పాటు చేసుకొని ప్రైవేటు టూరిస్ట్ ఆపరేటర్స్తో దేశంలో పర్యాటక ప్రాంతాలను ఆ విధంగా సందర్శించే విధంగా పర్యాటకులకు ప్రోత్సహించే ఒక కార్యక్రమమే ఏంటంటే భారత్ గౌరవ్ కార్యక్రమం. మరి ఈ భారత్ గౌరవ్ కార్యక్రమానికి మరి ఎవరంటే ఇంతకు డిస్కస్ చేసినట్టు ఇదేంటే కేంద్ర రైల్వే శాఖకు సంబంధించిన కార్యక్రమము. సో మరి ఇది పెద్ద ఎత్తున ప్రారంభించబోతుంది అనమాట. ఓకేనండి. మరి రైల్వే శాఖ మంత్రిగా ప్రజెంట్ ఉన్నవారైతే అశ్విని వైష్ణవ్ అండి. అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. మరి హోమ్ మినిస్టర్ అంటే మనకైతే అమిత్ షా వారు సహకార మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు అండ్ లా మినిస్టర్ లా అండ్ జస్టిస్ అయితే మనకి కిరణ్ రిజిజు. విచ్ స్టార్టప్ కంపెనీ డెవలప్డ్ ధావన్-1 ఏ రాకెట్ ఇంజన్? ఈ క్రింది ఏ సంస్థ ధావన్-1 అనే పేరుతో ఒక రాకెట్ ఇంజన్ అభివృద్ధి చేసింది? పిక్సెల్ సంస్థన, అనంత టెక్నాలజీ సంస్థన, స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థన, ఇన్స్పేస్ సంస్థ అంటే ద రైట్ ఆన్సర్ హైదరాబాద్గా బేస్ చేసుకున్నటువంటి సంస్థ. ఇది సొంతంగా ఒక ఇండిజినస్గా స్వదేశీ పరిజ్ఞానంతో హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక స్టార్టప్ సంస్థ ధావన్ అనే పేరుతో ఒక రాకెట్ ఇంజన్ తయారు చేసింది. ఫుల్లీ క్రయోజెనిక్ ఇంజన్గా పిలుస్తాం. అది ఏ సంస్థ అంటే హైదరాబాద్కు చెందినటువంటి స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అండ్ గతంలో స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ విక్రమ్ అనే పేరుతో ఒక రాకెట్ను కూడా స్వదేశీయంగా తయారు చేయడం జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ద విన్నర్ ఆఫ్ ది నేషనల్ బ్లైండ్ క్రికెట్ 2021 ఈజ్ జాతీయ అంధుల క్రికెట్ 2021 విజేత ఎవరు? ఆంధ్రప్రదేశ్ టీమా, కర్ణాటక టీమా, కేరళ టీమా, మహారాష్ట్ర టీమా? ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ టీం ఈ యొక్క అవార్డుని ఈ యొక్క నేషనల్ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ గెలుచుకోవడం జరిగింది. ఆ టైటిల్ ఆంధ్రప్రదేశ్ టీం. విచ్ యూనియన్ మినిస్ట్రీస్ లాంచ్డ్ రివర్ సిటీ అలయన్స్? సో ఈ కింది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖలు రివర్ సిటీ అలయన్స్ని ప్రారంభించాయి? జలశక్తి శాఖ, అర్బన్ డెవలప్మెంట్ శాఖ, కోఆపరేషన్ శాఖ అండ్ 1, 2 సరైనవి. మరి రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే దేశంలో ఏదైతే పర్టికులర్గా గంగా నది పరివాహక ప్రాంతాలు ఉన్నాయో లేదా నది తీర ప్రాంతాలు ఉన్నాయో, నది తీర నగరాలు ఉన్నాయో అలాంటి ఒక 30 నగరాలు ఆ విధంగా అభివృద్ధి చెందాలి. 30 నగరాల్లో ఉన్నటువంటి నదుల కాలుష్యం తగ్గించుకోవాలనే ఒక ఉద్దేశంతోనే రివర్ సిటీ అలయన్స్ని ఏర్పాటు చేశారు 2 మంత్రిత్వ శాఖలు, కేంద్ర జలశక్తి శాఖ అండ్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ. కాబట్టి 1, 2 సరైనవి. ఫోర్త్ ఆప్షన్ సరైనదనమాట. ఓకేనండి. మరి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అయితే ప్రజెంట్ గజేంద్ర సింగ్ షెకావత్ పనిచేస్తున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు హర్దీప్ సింగ్ పురి అండ్ కేంద్ర సహకార శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారైతే అమిత్ షా. ఇక్కడ రైట్ ఆన్సర్ మాత్రం జలశక్తి శాఖ అండ్ పట్టణాభివృద్ధి శాఖ. ఒమిక్రాన్ అనే పేరుతో ఉన్నటువంటి ఒక కరోనా వైరస్ వేరియంట్ అనేది ఇటీవల ప్రపంచంలో తొలిసారిగా ఏ దేశంలో గుర్తించారు? ఒమిక్రాన్ ద కరోనా వైరస్ వేరియంట్ డిటెక్టెడ్ ఫస్ట్ టైం ఇన్ విచ్ కంట్రీ అన్నాడు. కరోనా టీకా అయినటువంటి కరోనా సంబంధించినటువంటి కొత్త వేరియంట్ అయినటువంటి ఏదో ఒమిక్రాన్ ఉందో అది తొలిసారిగా ఏ దేశంలో గుర్తించారు? బ్రిటన్లో గుర్తించారా, సౌత్ ఆఫ్రికాలో గుర్తించారా, మలేషియాలో గుర్తించారా, కెనడాలో గుర్తించారంటే ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో గుర్తించడం జరిగింది. వరల్డ్ డెమోక్రసీ సమిట్ 2021 విల్ బి హెల్డ్ ఇన్? ప్రపంచ ప్రజాస్వామ్య శిఖరాగ్ర సదస్సు 2021ని ఏ దేశం నిర్వహిస్తుంది? ఈ నెలలోనే అంటే డిసెంబర్ 9 మరియు 10, 2021లో ఇక్కడ ఈ సదస్సు జరగబోతుంది. ప్రపంచ ప్రజాస్వామ్య శిఖరాగ్ర సదస్సు. మన దేశ అధ్యక్షుడు కూడా మన భారతదేశ ప్రధాని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అది ఏ దేశం అంటే అమెరికా దేశం దీన్ని నిర్వహిస్తుంది. అమెరికా అధ్యక్షుడు ఈ విషయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు పేరేంటి? అతనే జో బిడెన్. అమెరికాకి 46వ అధ్యక్షుడు, 46th ప్రెసిడెంట్. అండ్ ఇక్కడ రష్యా, మరి రైట్ ఆన్సర్ వచ్చేసి అయితే అమెరికా అండి. మరి రష్యా అధ్యక్షుడు వచ్చేసి మనకి వ్లాదిమిర్ పుతిన్ అండ్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఫ్రాన్స్ అధ్యక్షుడు వచ్చేసి ఎవరంటే ఇమాన్యుయల్ మేక్రాన్ అండి. ఎవరండి? ఇమాన్యుయల్ మేక్రాన్. అండ్ మరో అంశం గమనించండి, కెనడాకి ప్రధాని అయితే ఎవరున్నారండి? జస్టిన్ ట్రూడో. కెనడాలో మరి రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి భారత సంతతి వ్యక్తి అనితా ఆనంద్.
ద బుక్ డెమోక్రసీ పాలిటిక్స్ గవర్నెన్స్ ఈజ్ రిటన్ బై. డెమోక్రసీ పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్ అనే పుస్తక రచయిత ఎవరు? డాక్టర్ శామ్ పిట్రోడా పేరొందినటువంటి ఒక ఇంటలెక్చువల్ అండి. మరికి ఒక ఐటీ నిపుణుడుగా ఉన్నారు. కోన్రాడ్ సంగ్మా మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రి. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి. ఏ సూర్యప్రకాష్ సో ఇతను ఒక జర్నలిస్ట్ అండ్ అంతేకాకుండా ప్రసార భారతి బోర్డుకు మాజీ చైర్మన్. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి డాక్టర్ ఏ సూర్యప్రకాష్ గారి పుస్తకాన్ని రచించడం జరిగింది, డెమోక్రసీ పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్. ఈ పుస్తకాన్ని ఒక ఉపరాష్ట్రపతి అయినటువంటి మన తెలుగు వారైనటువంటి సో శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా విడుదల కావడం జరిగింది. ద చైర్మన్ ఆఫ్ ది సెంట్రల్ విస్టా ఓవర్సైట్ కమిటీ ఈజ్. సెంట్రల్ విస్టా ఓవర్సైట్ కమిటీకి మరి ఎవరిని చైర్మన్గా నియమించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం? ఎస్పి ముఖర్జీని నియమించిందా? సత్య త్రిపాఠి, రతన్ పి వాటల్ అండ్ అతుల్ కార్వర్. సో మరి అతుల్ కార్వర్ అయితే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సంబంధించినటువంటి సంస్థకు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఎస్పి ముఖర్జీ అయితే ఒక దినసరి వేతనాలపైన అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ వేతనాలపైన. అండ్ సత్య త్రిపాఠి పేరొందినటువంటి ఒక బ్యూరోక్రాట్. మరి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే రతన్ పి వాతల్. సో మరి భారతదేశంలో ఒక మనకి పార్లమెంటు న్యూఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. దానికి ఒక సెంట్రల్ విస్టా అని పేరు పెట్టడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి ఒక పనిని అభివృద్ధి చూసుకోవడానికి, సూపర్వైజ్ చేయడానికి, అక్కడ ఉన్నటువంటి వాటిని ఒక సరైన దిశలో జరుగుతున్నాయో లేవో తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి ఈ సెంట్రల్ విస్టా ఓవర్సైట్ కమిటీకి చైర్మన్ వచ్చేసేవారని రతన్ పి వాతల్. సో నెక్స్ట్ అండి మనకి ఇంటర్పోల్. మరి ఇంటర్పోల్ సంస్థను ఏ సంవత్సరంలో ప్రారంభించారన్నారు? కారణం ఏంటంటే ఇటీవల కాలంలో ఇంటర్పోల్ సంస్థకి నూతన అధ్యక్షుడు వచ్చారు, ఒక నజీర్ అలీ. మరి నజీర్ అలీ రావడం జరిగింది, యుఏఈ దేశానికి చెందిన వ్యక్తి. అందుకోసం మనకు వార్తల్లో ఉంది. ఇంటర్పోల్ సంస్థ ఫ్రాన్స్లోని లయోన్స్ కేంద్రంగా ఇది పనిచేస్తుంది. మరి ఇంటర్పోల్ సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిందంటే 1923లో ఏర్పాటు చేయబడింది. ఇవన్నీ మనకి వీక్లీ రౌండప్లో ఉన్నటువంటి ముఖ్యమైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్. మరి షామిల్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్లు, ఆన్లైన్ బ్యాచ్ల వివరాలు అండ్ షామిల్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామిల్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.